సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్, హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్. దిల్ రాజు గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు. ఇది గ్యాంబ్లింగా? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కోర్టు రిలీజ్కి ముందు నేని నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను. నాని ఈజ్ అ ట్రైలర్ బాగుంది, ఈజ్ అ వెరీ గుడ్, ఆ ఇంటెన్స్గా అనిపిస్తుంది. అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది, పాట బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది నాని. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, మొత్తం అయిపోయింది చూసావు కదా. సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది, అది ఇక ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాం. సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని ప్రీమియర్ షోస్ లాగా వేసాడు, చూపించాడు, పాజిటివ్గా చెప్పారు. ప్రీమియర్ షోస్ పడ్డాయి, పాజిటివ్ వచ్చింది, బాగుంది బాగుంది. నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్. మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది. ఎస్ చూసుకున్నాము, సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు. టెంపో ఎక్కడ ఆగట్లేదు, సినిమా దడ్ 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 వెళ్తుంది. అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వావుగా ఉంది. హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది. అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశాడు. ఇట్స్ ఓవర్. సో అంతవరకే మీరు మాట్లాడగలరు, నాట్ బియాండ్. ఇది నిజం, నేను మాట్లాడేది నిజం. లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా. అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి. అదొక ఫార్ములా. వాట్ ఐఎమ్ టెల్లింగ్, నా ఎక్స్పీరియన్స్తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలగాలి. అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని, అవతల ఛాంబర్ గొడవలు, ఇంకేవో థియేటర్ గొడవలు, అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు. మీరు ముందు అరవింద్ గారు చెప్పారు, తర్వాత నేను లేనన్నారు మీరు ప్రెస్ మీట్లో. ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు కాదండి, ఇంకోళ్ళైతే అడిగే ప్రశ్న కాదు. మీకు చెప్తాను, అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్. అది కాదు, నేను అనేది వేరే యాంగిల్ సార్. మీరు అలా చెప్పడం అన్నది విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ. మీరు అన్నిటికీ నిలబడి, ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి. దాన్ని ఆ మాట అండర్లోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ? ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, థియేటర్లు దొరకట్లేదు, ఎప్పుడు అది రొడ్డు టాపిక్ అయిపోయింది సార్, పాత స్టోరీ. అవునండి. ఈరోజు థియేటర్లు మూత పడుతున్నాయి, ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? మీకు అర్థమైందా? థియేటర్లు నడవక మూత పడుతున్నాయి. థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు, ఏ సినిమా ఉన్నా రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి. అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్లు అన్నీ కూడా. సో వస్తున్నాయంటే ఏంటి, థియేటర్ల కాంటెంట్ లేదు కదా. ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? ఆ ఉద్దేశం ఉన్నది. ఒరే బాబు సినిమాలు ఇవ్వడరు, థియేటర్ల ముందు కాపాడుకోండి. సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్లు ఓపెన్ ఉంటాయి, లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్. మీ సెన్స్. ఓకే, బిజినెస్ మారిపోయింది. అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి కదా. అవును, ఇంకా పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎందుకు? అవును, ఎంతసేపు ఇంకా నలుగురు అన్న మాట అది లేనే లేదు. థియేటర్లు మూత పడిపోతున్నాయి. మరి థియేటర్లు మూత పడకుండా మీరు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు. ఇప్పుడు మీకు తెలియని లోపాలు, మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమీ లేవు. ప్రతి బిట్టులోని మీరున్నారు, ప్రతి బిట్టు వెనకతలో మీరున్నారు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది. అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది. సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 250 రూపాయలు టికెట్, సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే 100 రూపాయలు, రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది.
కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజు గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు. నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను. ఎఫ్డీసీ నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అడిగి చేయించవచ్చు. ఏంటి సార్ సో ఇక్కడ ముందు రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, జెన్యున్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే, ఓ ఇదే ఇంతేనా, ఇంతమంది చూస్తున్నారు నా సినిమా, లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి, థియేటర్ వాళ్ళకి కూడా ఏంటి, ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఎంతోమంది చూసారు, థియేటర్ వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ క్యాంటీన్ రేట్లు కానీ థియేటరు యాంబియన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు. కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు, రాడు. ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్, ఎందుకు అవి కొత్త. కానీ అక్కడ టికెట్ రేట్లు 250, 300, అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్. ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 1500 నుంచి 2000 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు. అప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఒరే ఈ సినిమా యావరేజ్ అంటారా, ఎందుకులే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానేస్తున్నాడు. నా ఇక్కడికి వెళ్ళట్లేదు, నా అక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే, అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు ఈ సినిమా యావరేజ్ అంట, ఇక్కడ వెళ్ళి చూద్దామనేది మూమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సునీల్ నారాయణ గారు వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సత్యం థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం? మేమేం చేసాం, మేము తెలంగాణలో ఒక 20 థియేటర్స్ అలా చేసాం, ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం. అవి చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుందా 100%. ఇవాళ గద్వాల అనే సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో, అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి 2 స్క్రీన్స్ 3 స్క్రీన్స్ చేసాం. గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి 5 లక్షలు వచ్చే సినిమా ఈరోజు 15 లక్షలు వస్తుంది. ఓకే, ఎందుకు ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది, కంఫర్ట్, థియేటర్కి వెళ్దాము అని కల్పించాం. అది ఎవ్రీవేర్, దట్ ఫార్ములా ఇట్స్ వర్క్. ఓ గ్రేట్ అండి. అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి, బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది. సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి, బట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి 7 రూపాయలు టారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రూపీస్ కట్టారు. సో అది థియేటర్స్ ప్రాబ్లము ఇవన్నీ కలిపి గవర్నమెంట్కు ప్రజెంటేషన్ ఇస్తున్నాం. సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు. దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది, సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా అటెండ్ అవుతారా, థియేటర్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద అన్నిటి మీద. ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారా ఇప్పుడు మరి? మీరు తీసుకున్న నిర్ణయం వాట్ ఎవర్, మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే 2 పక్కల 10 ఉన్న కత్తి, లేదా ఇటు వెళ్తే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఉన్నారు మీరు. చైర్మన్గా, నిర్మాతగా మాట్లాడట్లేదు నేను. మీ నిర్ణయాలు పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా, లేకపోతే ప్రభుత్వం ఒప్పుకునేటట్టు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేనుంటే మధ్యలో ఉంటే బాగుంటుందని నన్ను పెట్టారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 2 సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తే. అదేలేండి, మీరు చాలా సీరియస్ ఇష్యూస్ మధ్య గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతాం. మీకు ఆ ఫేస్ వాల్యూ ఉందిలేండి, ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి. మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్, తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేశారు, ఏమని, ఈ హీరోలు అన్నవాళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక్కొక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు, ఆ 43% నీకు పావాలా నాకు పావాలా. నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాయండి. ఒక 5 పాయింట్లు ఈజ్ ఇంపార్టెంట్, ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.